సినిమా రిలీజ్ అయ్యిందంటే 1-2 రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్టాకు వచ్చినా తర్వాత మాత్రం కాస్త తడబడి ఫ్లాపులుగా నిలుస్తాయి. మరి హిట్టాకు వచ్చి ఫ్లాప్‌గా అనిపించిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు, కె. విశ్వనాథ్ గారి కాంబినేషన్‌లో రూపొందించిన క్లాసిక్ మూవీ 'ఆపద్ బాంధవుడు'. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందని టాక్ వచ్చింది. సినిమా హిట్ అని అంతా అనుకునే సమయంలో వారం వారం సినిమా తగ్గిపోతూ చివరికి ఫ్లాప్ మూవీగా నిలిచింది. 2009లో రిలీజ్ అయిన 'మిత్రుడు' సినిమాలో బాలకృష్ణ గారు చాలా క్లాస్‌గా కనిపించారు. అందులో ఆయన యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది. సినిమాకి మంచి రివ్యూ వచ్చింది. బాలయ్య గారి కెరీర్‌లోనే క్లాస్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా చివరికి ఫ్లాప్ అయ్యింది. 2001లో విడుదలైన 'ఎదురులేని మనిషి' మొదటి వారంలోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ వారం వారం కలెక్షన్లు తగ్గుతూ వచ్చి చివరికి ఫ్లాప్‌గా అనిపించింది. 'నాని' మూవీ 'అంటే సుందరానికి' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా విచిత్రంగా ఫెయిల్ అయిపోయింది. పెరిగిన టికెట్ ధరలు అప్పటికే వరుసపెట్టి సినిమాలు రావడంతో 'అంటే సుందరానికి' మూవీ బిగ్ మైనస్ అయ్యింది. శర్వానంద్ 'శ్రీకారం' సినిమాకు చాలా రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆయన కూడా ఆనందించారు. సినిమా పరంగా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం రాలేదు. 'ఆర్య 2' అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్య'. 'ఆర్య' సినిమాతో అల్లు అర్జున్కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి 'ఆర్య' మూవీకి సీక్వెల్గా వచ్చిన 'ఆర్య 2' మాత్రం ఫ్లాప్ అయ్యింది. కథ, కథనం, అర్జున్, నవదీప్, కాజల్ నటన, అదరగొట్టిన పాటలన్నీ ప్లస్సే ఈ సినిమాకి. అయినా కూడా ఫ్లాప్ అయ్యింది. 'ఊసరవెల్లి' ఎన్టీఆర్ కెరీర్లో ఫ్లాప్ సినిమాలు ఉండొచ్చు కానీ 'ఊసరవెల్లి' ఎందుకు ఫ్లాప్ అయిందో మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. దాంతోపాటు మంచి కథ, ఎప్పటిలానే ఆకట్టుకునే ఎన్టీఆర్ స్టెప్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' నాని సినిమా అంటే ఒక్కసారైనా చూడొచ్చు అనేంత ఫీల్ ఉంటుంది. కెరీర్లో మొదటి నుండి కూడా ఆచితూచి అడుగులేస్తూ మంచి కథలించుకుంటూ తనదైన నటన ప్రదర్శిస్తాడు నాని. కానీ నాని కెరీర్లో కూడా సినిమా బాగున్నా కూడా హిట్ అవని సినిమా ఒకటి ఉంది. అదే 'ఎవడే సుబ్రహ్మణ్యం'. 'రౌడీ ఫెల్లో', నారా రోహిత్ సినిమాలు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ ఖచ్చితంగా హిట్ సినిమా అనుకున్నది మాత్రం ఫ్లాప్ ఖాతాలో పడిపోయింది. అదే 'రౌడీ ఫెల్లో'. విలన్ హీరో నువ్వా నేనా అంటూ సాగే 'రౌడీ ఫెల్లో' ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. 'మున్నా' ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ 'మున్నా'. ప్రతి సీను ప్రభాస్, ఇలియానా, ప్రకాష్ రాజ్ ఎవరికి వారు వారి పరిధిలో బాగా నటించారు. పాటలు కూడా ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటారు. కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. 'గుడుంబా శంకర్' హిట్స్తో సంబంధం లేకుండా అభిమానులు సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సినిమాలు బాగున్నా బాగోలేకపోయినా అభిమానుల అభిమానంలో మాత్రం తేడా ఉండదు. పవన్ సినిమాల్లో బాగిండు కూడా హిట్ అవని సినిమా ఏదన్నా ఉందా అంటే అది 'గుడుంబా శంకర్'. 'ఆరెంజ్' రామ్ చరణ్ కెరీర్లో ఇలాంటి సినిమా ఏదన్నా ఉందా అంటే 'ఆరెంజ్'. ప్రేమకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన 'ఆరెంజ్' సినిమా ఎందుకు హిట్ అవ్వలేదో ఎవరికీ అర్థం కాదు. పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 'గగనం' సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది. అప్పుడు నాగార్జున గారు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కానీ 'గగనం' సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. 'జగడం' సుకుమార్ గారు సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంతటి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. అదే 'జగడం'. రామ్ కెరీర్లో సినిమా బాగుండి హిట్ అవని సినిమా 'జగడం'. యూత్కి కనెక్ట్ అయ్యేలా తీసిన 'జగడం' ఫ్లాప్‌కి కారణాలు మాత్రం తెలియవు.